హాయ్! హలో! నమస్తే. ఎట్లున్నారు? మంచిగున్నారా? నిన్నైతే నేను అమ్మ వాళ్ళ ఇంటికైతే ఎళ్ళాను. విలేజ్ అంటే ఏం విలేజ్ అంటే వరదరాజపురం. కేసీఆర్ ఎరవల్ అంటే చాలామంది తెలిసే ఉంటది. అక్కడికి అక్కడ ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ ఫేమస్. ఈ ఆంజనేయ స్వామి టెంపుల్‌లో 61 జంటలతో సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతాలైతే చేయడం జరిగింది. సత్యనారాయణ స్వామి వ్రతం చేసే కోరిన కోరికలు తీరుతాయని అందరికీ తెలిసిందే. ఈ సత్యనారాయణ స్వామి వ్రతంలో 5 కథలు కూడా ఉంటాయి కదా! ఒక్కొక్క కథకు ఒక్కొక్క విధంగా ఉంటాయి కదా! 61 జంటలు మనస్ఫూర్తిగా దేవుడిని మదిలో ఉంచుకొని ఈ వ్రతం చేయడం అయితే జరిగింది. ఈ సత్యనారాయణ స్వామి వ్రతం వల్ల దారిద్ర్యం, దుఃఖం తొలగిపోతాయి కదా! శ్రీ సత్యదేవాయ నమః. ఇంట్లో పెళ్ళైన మరుసటి రోజు అయినా కొత్త దంపతులు కలిసి చేస్తారు కదా! కొత్త ఇంట్లో గృహప్రవేశం అయినా కూడా మనం సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేస్తాం కదా! ఈ కార్తీక మాసంలో కూడా చాలామంది సత్యనారాయణ స్వామి వ్రతాలు అయితే చేస్తారు. ఎవ్వరైనా వ్రతంలో పాల్గొని కూర్చున్నా, కూర్చోకపోయినా ఆ 5 కథలు విన్న తర్వాత మనం లాస్ట్‌కు ప్రసాదం తీసుకొని వెళ్తేనే ఫలితం ఉంటుంది. మనం వ్రతం మీద కూర్చోకున్నా కూడా ఈ వ్రతము విని 5 కథలు విని వాళ్ళు పెట్టే ప్రసాదం తీసుకొని పోయినా కూడా ఎంతో పుణ్యం. మనం ఒక 5 కథలు విని ఈ వ్రతము విన్న తర్వాత మనం ప్రసాదం తీసుకోకపోయినా కూడా ప్రమాదమేనట. ఇది అయ్యర్లయితే అంటుంటారు కదా! ఎవ్వరైనా సరే శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. నోచిన వారికి నోచిన వరము, చూచిన వారికి చూచిన ఫలము. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మా. స్వామిని పూజించే చేతులట, ఆ మూర్తిని దర్శించే కనులే కనులంట. తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ తరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మా. పూజ అంతా అయిన తర్వాత చాలామంది పబ్లిక్ కూడా వచ్చారు సత్యనారాయణ స్వామి వ్రత కథ వినడానికి, చూడడానికి.